మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 1వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పెళ్లైన వారికి ఈ రోజున గుండెలు పగిలే వార్తలు అయితే వినవస్తూ ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎటువంటి పరిస్థితుల్లో వీరు చిక్కుకుపోబోతూ ఉన్నారు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మీ మీద అందరూ కూడా ఈ రోజున జాలి, దయ, కరుణ చూపించడమే కాకుండా మద్దతును కూడా ప్రకటిస్తారు. మీరు ఏది కావాలి అనుకున్న ఈ రోజున మీ చుట్టూ ఉన్నవారు మీకు ఆ యొక్క సమయానుకూలంగా అన్నింటినీ కూడాను తెచ్చి ఇస్తారని చెప్పాలి. వారు జీవిత భాగస్వామి అయినా, కుటుంబీకులు అయినా, ఎవరైనా కావచ్చును. మీ చుట్టూ ఉన్నవారు మీకు అన్నింటినీ కూడా సమకూర్చే ప్రయత్నం ఈ రోజున చేస్తారు. మీ యొక్క మాటలతో వారిని గారడీ చేస్తారు. అయితే కుటుంబంతో మీ యొక్క బంధాలు, అనుబంధాలు ఈ రోజున చాలా వరకు కూడా మధురంగా ఉండబోతూ ఉన్నాయి. అయితే ఒకసారి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కూర్చొని ఈ రోజున గత తాలూకా ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వారికి మీ వలన ఆ యొక్క ఇబ్బందుల గురించి చర్చించి మేలిమి నిర్ణయాలు తీసుకోవడం రీత్యా మీ యొక్క బంధం బలపడుతుందని చెప్పాలి. ఇక్కడ ఒక విషయం గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలండి. మీకు వారికి మధ్యన ఏమైనా మనస్పర్ధలు ఉన్నా మీరు వారు కూర్చొని మాట్లాడుకోండి. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు మీరు చొరబాటు తేనివ్వద్దు. ఎందుకు అంటే గనక మీరంటే గిట్టని వారు కావచ్చు, లేదా మీరు ఇరువురు కలిసి ఉంటే సుఖ సంతోషాలతో చూసి ఓర్వలేని ఇరుగు పొరుగు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క బాధని తట్టుకోలేక మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు. మీ జీవిత భాగస్వామిని ఒక మాట అనడము లేదా మీకు వారికి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని పెంచే ప్రయత్నము చేయవచ్చును. తత్ఫలితంగా మీరే బాధపడాల్సి వస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీ నుండి దూరం అయితే గనక ఆ యొక్క బాధ మీకు వర్ణనాతీతంగా చెప్పడం జరుగుతుంది. మీ ఇరువురిని చూసి ఓర్వలేని వారు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా మీరు చేయాల్సింది ఒకటేనండి. జీవిత భాగస్వామి గురించి ఒక్కసారి ఆలోచించండి. వారు మీతో ఉన్న మధుర క్షణాలు గుర్తుకు తెచ్చుకోండి. వారు మీ మేలుని తప్ప కీడుని ఎప్పుడూ కోరుకోరు. ఎందుకంటే మీతో పాటుగానే వారికి సంతోషం, దుఃఖం రెండు కూడా కూడుకొని ఉంటాయి. మీ ఇద్దరి సమస్యను మీరే కూర్చొని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. 4 గోడల మధ్య సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలిగితే గనక మీ యొక్క జీవితంలో ఇక మునుపెన్నడూ కూడా ఎటువంటి గొడవలకు అస్సలు ఆస్కారమే ఉండదు. మీ యొక్క అంతులేని ప్రేమ పారవస్యంలో వారిని ఈ రోజున ముంచెత్తండి. వారిని ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నాలు చేయండి. అలాగే వారికి అన్నింటా సాయపడండి. వారికి తగిన గుర్తింపును ఇవ్వండి. వారి ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి. మీతో వారికి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేయండి. పరిష్కార మార్గాన్ని కనుగొనండి. ప్రేమ ఏదైనా చేయిస్తుంది అని మరువకండి. ఖచ్చితంగా ఈ రోజున ఇలా జరగబోతుంది. కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. బంధాన్ని కలుపుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చండి. ఎందుకంటే ఇది మంచి బంధము, మీ మేలు కోరుకునే బంధము. కావున సమస్యను పరిష్కరించుకునేంత వరకు కూడా ఆలస్యం చేయవద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.